హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఈస్ సోమనాథ్. ఈ వీడియోలో మనము ఇన్పుట్ స్టేట్మెంట్ అయిన స్కాన్ఫ్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుందండి. ఆల్రెడీ మనము అవుట్పుట్ స్టేట్మెంట్ ప్రింట్ఎఫ్ అనేటటువంటిది ప్రోగ్రామింగ్లో ఎట్లా యూజ్ చేస్తారు ఏంటి అనేటటువంటిది ప్రీవియస్ వీడియోలో మనము డిస్కస్ చేయడం జరిగిందండి. ఇక్కడ కీబోర్డ్ ద్వారా డేటా అనేటటువంటిది స్కాన్ చేసేసి ఒక వేరియబుల్లోకి ఎట్లా పంపిస్తారు అనేటటువంటి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, రకరకాలైనటువంటి ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ వచ్చేసరికి మనము ఈ స్కాన్ఫ్ స్టేట్మెంట్ గురించి మనము నేర్చుకోబోతున్నామండి. మనము ఇన్పుట్ అనేటటువంటిది కీబోర్డ్ ద్వారా ఇవ్వడం జరుగుతుందండి. మనం ఇచ్చినటువంటి ఇన్పుట్ ని ఈ స్కాన్ఫ్ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే ఒక వేరియబుల్ లోపల స్టోర్ చేస్తుందండి. మనం ఇచ్చినటువంటి ఇన్పుట్ వాల్యూ అనేటటువంటిది ఇంటీజర్ అనుకోండి, ఇంటీజర్ టైప్ వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. ఫ్లోట్ అయితే ఫ్లోట్ టైప్ వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. లేదా ఒక క్యారెక్టర్ అనుకోండి, మనం ఇచ్చిన కరస్పాండెంట్ క్యారెక్టర్ టైప్ వేరియబుల్లో డేటా అనేటటువంటి దాన్ని స్టోర్ చేస్తుందండి. ఇక్కడ మీరు గమనించండి, ఏం చెప్తున్నాడంటే it is used to read formatted input from the standard input, typically from the keyboard అనేటటువంటిది మన స్టాండర్డ్ ఇన్పుట్ అండి. ఇన్పుట్ అనేటటువంటిది కీబోర్డ్ నుంచి స్కాన్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, ద పర్పస్ ఆఫ్ స్కాన్ఫ్ ఈజ్ టు అసైన్ వాల్యూస్ టు స్పెసిఫైడ్ వేరియబుల్స్ బేస్డ్ ఆన్ ద ఫార్మాట్ స్పెసిఫైడ్. మనం ఏ ఫార్మాట్లో అయితే నాకు ఇన్పుట్ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుందో ఆ ఫార్మాట్కి తగ్గ వేరియబుల్లో డేటా అనేటటువంటి దాన్ని స్టోర్ చేస్తుంది. ఎట్లా అనేటటువంటిది ఫర్దర్గా చూద్దాం. ఇక్కడ ఇన్పుట్ ఈ స్కాన్ఫ్ స్టేట్మెంట్ యొక్క సింటాక్స్ ఇవ్వడం జరిగింది చూడండి. స్కాన్ఫ్ అని ఇక్కడ ఫార్మాటెడ్ స్ట్రింగ్ అనేటటువంటిది డబుల్ కోట్స్లో ఇస్తారండి. దాని తర్వాత ఆర్గ్యుమెంట్స్ లిస్ట్ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏ వేరియబుల్లోకి డేటా అనేటటువంటిది పంపించాలనేటటువంటిది చెప్పడం జరుగుతుంది. అట్లాగే ఈ స్కాన్ఫ్ అనేటటువంటిది ఒక ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేస్తుందండి. అంటే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఎన్ని స్కాన్ చేసుకున్నారు ఏంటి అనేటటువంటిది ఈ స్కాన్ఫ్ స్టేట్మెంట్ అనేటటువంటిది రిటర్న్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రోగ్రామ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చూడండి. స్కాన్ఫ్ స్టేట్మెంట్ ఒక ఇంటీజర్ వాల్యూని ఎట్లా రీడ్ చేసుకుంటాము కీబోర్డ్ ద్వారా అనేటటువంటిది ఈ ప్రోగ్రాంలో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక ఇంటీజర్ వేరియబుల్ ఒకదాన్ని తీసుకుంటున్నాడండి ప్రోగ్రాంలో. ఆ పేరు వచ్చేసరికి టెస్ట్ ఇంటీజర్ అని చెప్పేసి వేరియబుల్ నేమ్ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఈ టెస్ట్ ఇంటీజర్ అనేటటువంటి వేరియబుల్లోకి డేటాను స్కాన్ చేసుకుంటున్నాడు. ఎట్లా చూడండి, ఫస్ట్ ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాసుకుంటున్నాడు. ఎందుకంటే మనకి స్క్రీన్ మీద నీట్గా అడుగుతుంది అనమాట. ఏమనంటే ఎంటర్ యాన్ ఇంటీజర్ అని చెప్పేసి అడుగుతుంది. ఒక ఇంటీజర్ వాల్యూని ఎంటర్ చేయండి అని చెప్పేసి స్క్రీన్ మీద అడుగుతుంది. అడిగిన వెంటనే మనం ఏం చేస్తాము, ఏదో ఒక ఇంటీజర్ వాల్యూని అయితే ఇస్తాం. నేను సపోజ్ 29 అని చెప్పేసి ఇస్తున్నాను. ఒక ఇంటీజర్ వాల్యూని ఇస్తున్నాను. ఇచ్చేసేసి నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి ఏం చెప్తున్నాడు. స్కాన్ఫ్ అని ఇక్కడ చూడండి డబుల్ కోట్స్లో ఫార్మాటెడ్ స్ట్రింగ్ రాస్తున్నాడు. %d వీటి గురించి ఇంతకుముందు డిస్కస్ చేయడం జరిగింది. %d అంటే ఇంటీజర్ వాల్యూ అని. ఇంటీజర్ వాల్యూని స్కాన్ చేస్తున్నాను. ఎక్కడికి స్కాన్ చేస్తున్నానంటే టెస్ట్ ఇంటీజర్లోకి స్కాన్ చేస్తున్నాను. టెస్ట్ ఇంటీజర్ అనే వేరియబుల్ పైన డిఫైన్ చేసుకున్నాను. ఆ వేరియబుల్లోకి పంపిస్తున్నాను. అయితే దీని ముందు చూడండి & సింబల్ వాడుతున్నాడు. & సింబల్ ఎందుకోసం యూజ్ చేస్తారంటే ఈ పర్టికులర్ కేసులో అడ్రస్ అని చెప్పేసి రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తారండి. అంటే ఏంటంటే మీరు ఎప్పుడైతే ఇంట్ టెస్ట్ ఇంటీజర్ అన్నారో అప్పుడు ఒక వేరియబుల్ స్పేస్ అనేటటువంటిది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఈ మెమరీ లొకేషన్కి ఒక అడ్రస్ అయితే ఉండడం జరుగుతుందండి మెమరీలో. నేనేం చెప్తున్నానంటే ఇక్కడ & అంటే ఏంటంటే అడ్రస్ అని. ఈ వేరియబుల్ ఏదైతే ఉందో వేరియబుల్ పేరు వచ్చేసరికి టెస్ట్ ఇంటీజర్. ఆ వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ యొక్క అడ్రస్లోకి ఈ 29 నువ్వు ఇచ్చినటువంటి వాల్యూని పంపించు అని చెప్పేసి చెప్తున్నానండి. నెక్స్ట్, ఇచ్చినటువంటి వాల్యూని సింపుల్గా ప్రింట్ చేస్తున్నారండి. ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాడు. నెంబర్ ఈక్వల్ టు అని ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైర్ వాడుతున్నారండి. %d అని చెప్పేసి యూజ్ చేస్తున్నాడు. %d ప్లేస్లో ఏం రావాలండి, టెస్ట్ ఇంటీజర్లో ఉన్నటువంటి వాల్యూ రావాలి. అంతేగాని మీరు ఈ టెస్ట్ ఇంటీజర్ ముందు వచ్చేసరికి ఇక్కడ & అని ఇచ్చారనుకోండి, అడ్రస్ అనేది ప్రింట్ అవుతుందండి. ఇది కంప్లీట్ రాంగ్. & యూజ్ చేయకూడదు. స్కాన్ఫ్ స్టేట్మెంట్లో మాత్రమే మనము
అండ్ సింబల్ ఆంపర్సండ్ సింబల్ అనేటటువంటిది యూజ్ చేస్తాం. ఎందుకంటే పర్టికులర్ అడ్రస్లోకి పంపిస్తున్నాను అని చెప్పేసి చెప్పడానికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ అట్లాగే ఇక్కడ కనుక గమనించినట్లయితే ఒక ఫ్లోట్ వాల్యూని లేదా ఒక డబుల్ వాల్యూని ఎట్లా స్కాన్ చేసుకుంటారు అనేటటువంటిది ఎగ్జాంపుల్లో చెప్పడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ చూడండి, ఫ్లోట్ నెంబర్ 1 డబుల్ నెంబర్ 2 రెండు వేరియబుల్స్ నేను తీసుకోవడం జరుగుతుందండి. ఇక్కడ ఒకటేమో ఫ్లోట్ టైపు, ఒకటి వచ్చేసరికి ఏమో డబుల్. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏమో నెంబర్ 1, సెకండ్ వన్ వచ్చేసరికి ఏమో నెంబర్ 2 అని చెప్పేసి రెండు వేరియబుల్స్ తీసుకోవడం జరుగుతుంది. నెంబర్ 1 అనేటటువంటి దానికి మెమరీలో ఒక అడ్రస్ అలాట్ అవుతుంది. నెంబర్ 2 అనేటటువంటి దానికి ఒక అడ్రస్ అనేటటువంటిది అలాట్ అవుతుందండి. నెక్స్ట్ చూడండి, ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో ఏం రాస్తున్నాడు, ఎంటర్ ఏ నెంబర్ అంటున్నాడు. ఏదో ఒక నెంబర్ని ఎంటర్ చేస్తాము. ఫర్ సపోజ్ ఇక్కడ నేను 10.3 అని చెప్పేసి ఎంటర్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను అనుకోండి. ఎంటర్ కీ ప్రెస్ చేసిన వెంటనే ఏమవుతుందంటే స్కాన్అప్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, ఇక్కడ %f అంటే ఫ్లోట్ వాల్యూని స్కాన్ చేసుకుంటున్నాను. ఎక్కడికి పంపిస్తున్నాను, నెంబర్ 1లోకి. నెంబర్ 1లోకి కాదు, యాక్చువల్గా నెంబర్ 1 యొక్క అడ్రస్ అండ్ సింబల్ యూజ్ చేస్తున్నాను అండి, అంటే అడ్రస్ అండి. నెంబర్ 1 యొక్క అడ్రస్లో పంపిస్తున్నాను, అంటే ఈ 10.3 అనేటటువంటిది ఈ నెంబర్ 1లోకి వెళ్తుందండి. నెక్స్ట్ అలాగే ఎంటర్ అనదర్ నెంబర్ అంటున్నాడు. ఇక్కడ ఒక డబుల్ అంటే ఏంటంటే మీకు ఫ్లోట్ కన్నా కూడా ఎక్కువ డెసిమల్ ప్లేసెస్ ఉన్నటువంటి వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి డబుల్ అనేటటువంటి డేటా టైప్ యూజ్ చేస్తారండి. వీటి గురించి ఇంతకుముందు డిస్కస్ చేస్తున్నాం. తెలియకపోతే కనుక ఒకసారి రిఫర్ చేయండి. నేను ఇక్కడ 10.12345 అని చెప్పేసి ఇచ్చాను అనుకోండి. ఈ వాల్యూ ఇచ్చేసేసి ఎంటర్కి ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన వెంటనే ఈ వాల్యూ ఎక్కడికి వెళ్తుంది, నెంబర్ 2 యొక్క అడ్రస్లోకి వెళ్తుంది. అట్లాగే దాని డేటా టైప్ ఖచ్చితంగా చెప్పాలండి. మీరు డబుల్ కోడ్స్లో ఫార్మాట్ స్పెసిఫైయర్ చెప్పాలి. %LF వాడతామండి డబుల్. ఫ్లోట్కి అయితే %F, డబుల్కి అయితే LF వాడతాం. ఈ ఇచ్చినటువంటి వాల్యూ అనేటటువంటిది 10108 అనేటటువంటి అడ్రస్లోకి స్టోర్ అవడం జరుగుతుంది. 1 2 3 4 5 అని చెప్పేసి ఇక్కడ వాల్యూ స్టోర్ అవడం జరుగుతుంది. అట్లాగే వాటిని స్కాన్ చేసుకున్న తర్వాత అవి స్కాన్ అయినాయా లేదా అని టెస్టింగ్ కోసం నేను స్క్రీన్ మీద ప్రింట్ చేస్తున్నానండి. ప్రింట్ఎఫ్ అని నెంబర్ 1 ఈక్వల్ టు అని చెప్పేసి ఆ ఫార్మాట్ స్ట్రింగ్లో చెప్తున్నాను. %f అని చెప్పి కామా తర్వాత నెంబర్ 1లో ఉన్నటువంటి వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. నెంబర్ 2 సేమ్ అట్లాగేనండి. నెంబర్ 2 %LF. ఈ LF ప్లేస్లో వచ్చేసరికి నెంబర్ 2లో ఉన్నటువంటి వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. నెక్స్ట్ అలాగే క్యారెక్టర్ వాల్యూ అనేటటువంటి దాన్ని ఎట్లా స్కాన్ చేసుకుంటారో చూడండి. ఇక్కడ చూడండి, సేమ్ ఎంటర్ క్యారెక్టర్ అంటున్నాడు. క్యారెక్టర్ అన్న వెంటనే ఏదో ఒక క్యారెక్టర్ ఎంటర్ చేస్తానండి, సింగిల్ క్యారెక్టర్. ABCD ఆర్ ఏదైనా సింబల్ కానివ్వండి, ఏదో ఒకటి ఎంటర్ చేయండి. నేనైతే కనుక ఏ అని చెప్పేసి ఎంటర్ చేస్తున్నాను. ఏ ఎంటర్ చేసిన వెంటనే చూడండి ఏం చెప్తున్నాడు, స్కాన్ చేసుకుంటున్నాడు. ఇక్కడ వచ్చేసరికి ఫార్మాట్ స్పెసిఫైయర్ %C వాడతాం. క్యార్ ఆల్రెడీ పైన వేరియబుల్ని డిఫైన్ చేసుకున్నాను, CH అని. క్యార్కి ముందు ఏమి ఇస్తున్నాను, అండ్ సింబల్ ఇస్తున్నాను. అంటే మీకు మెమరీలో ఆల్రెడీ క్యార్ అనేటటువంటి ఒక వేరియబుల్ అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది. దానికంటూ మెమరీలో ఒక అడ్రస్ అనేటటువంటిది అలాట్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు స్కాన్అఫ్ యూజ్ చేసేసి వాల్యూని స్కాన్ చేస్తున్నప్పుడు ఈ అడ్రస్లోకి ఏమవుతుంది, ఈ ఏ అనేటటువంటిది వెళ్ళి స్టోర్ అవుతుందండి. అయితే ఇక్కడ చూడండి, ప్రింట్ఎఫ్ జాగ్రత్తగా గమనించండి అండి. ఈ ఇచ్చినటువంటి క్యారెక్టర్ యొక్క ASCII వాల్యూ అనేటటువంటిది ప్రింట్ చేస్తున్నారండి. యాక్చువల్గా ప్రతి క్యారెక్టర్కి కూడా మీకు ASCII వాల్యూస్ అని చెప్పేసి ఉంటాయండి. డైరెక్ట్గా క్యారెక్టర్స్ అనేటటువంటివి సిస్టంలో స్టోర్ కావు. ఇవి వచ్చేసరికి ఒక నెంబర్ ఫార్మాట్లో స్టోర్ అవ్వడం జరుగుతుందండి. ఈ ASCII వాల్యూస్ గురించి లాస్ట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫర్ టైం బీయింగ్ ఇక్కడ వచ్చేసరికి జస్ట్ ఏ క్యారెక్టర్ని ఎట్లా రీడ్ చేస్తాము, దాని యొక్క ASCII వాల్యూని ఎట్లా ప్రింట్ చేస్తాము అనేటటువంటిది మాత్రం ఇక్కడ గమనించండి. చూడండి, ఫస్ట్ ప్రింట్ఎఫ్లో ఏం చెప్తున్నాడు, యు ఎంటర్డ్ అని %C. ఈ %C ప్లేస్లో ఈ క్యార్లో ఉన్నటువంటి వాల్యూ అనేటటువంటిది రావడం జరుగుతుంది. అంటే మీకు స్క్రీన్ మీద ఏం ప్రింట్ అవుతుంది, యు ఎంటర్డ్ ఏ అని చెప్పేసి ప్రింట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ గమనించండి అండి, నెక్స్ట్ ప్రింట్ఎఫ్లో ఏం చేస్తున్నాడంటే ASCII వాల్యూ ఈజ్ అని
ఇచ్చినటువంటి క్యారెక్టర్ని ఏం చేస్తున్నానంటే %d వాడుతున్నాడు చూడండి ఇక్కడ జాగ్రత్తగా. పైన %c అంటే క్యారెక్టర్ వస్తుంది, %d అంటే ఇంటీజర్ అనమాట. ఏ యొక్క కరస్పాండింగ్ ASCII వాల్యూ అనేటటువంటిది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఏ యొక్క కరస్పాండింగ్ ASCII వాల్యూ వచ్చేసరికి సమ్వాట్ 65 లైక్ దట్ అట్లా ఉంటుందండి. ఆ ASCII వాల్యూ అనేటటువంటిది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక స్ట్రింగ్ మొత్తాన్ని కూడా ఎట్లా రీడ్ చేయాలి అనేటటువంటి చెప్పడం జరుగుతున్నాడు. ఇక్కడ చూడండి ఒక క్యారెక్టర్ ఎర్రే, ఈ ఎర్రేస్ గురించి తర్వాత డిస్కషన్ వస్తుందండి. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ వరకు గుర్తుపెట్టుకోండి, ఒక స్ట్రింగ్ని ఎట్లా రీడ్ చేస్తారు. స్ట్రింగ్ని రీడ్ చేయాలి అంటే కనుక ఒక ఎర్రే కావాలండి. ఎర్రే అంటే ఏంటంటే ఒక కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్స్ వచ్చేసరికి మనం ఏమంటామంటే ఎర్రే అని చెప్పేసి పిలవడం జరుగుతుందండి. ఇక్కడ క్యార్ అంటే యాక్చువల్గా క్యార్ అనేటటువంటిది ఏం చేస్తుందంటే సింగిల్ క్యారెక్టర్ని మాత్రమే స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ నేమ్ అని చెప్పేసి ఏమంటున్నాడు 20 అంటున్నాడు. అంటే నీకు మెమరీలో ఏమవుతుందంటే సింగిల్ క్యారెక్టర్ కాకోకుండా ఇట్లా ఒక 20 క్యారెక్టర్స్ పట్టేంత స్పేస్ అనేటటువంటిది అలాట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ అంటున్నాడు చూడండి. ఇక్కడ నేమ్ అన్న వెంటనే మీరు ఏదో నేమ్ అనేటటువంటిది ఇచ్చేసేసేయండి. నేమ్ ఇచ్చిన వెంటనే ఇదేమవుతుంది, ఇచ్చేసేసి ఎంటర్కి ప్రెస్ చేయడంలోనే ఈ నేమ్ అనేటటువంటి ఆల్రెడీ మెమరీలో నేమ్ అని చెప్పేసి మెమరీ అలాట్ అవ్వడం జరుగుతుంది. దీనికంటూ ఒక అడ్రస్ ఉంటుందండి. నేమ్ అని ABCD అన్న వెంటనే ఏమవుతుందంటే ఇది వచ్చేసరికి ఏం ఫార్మాట్ % అంటే స్ట్రింగ్ ఫార్మాట్లో స్కాన్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మీరు ఇచ్చిన 4 క్యారెక్టర్స్ కూడా ఎట్లా స్టోర్ అవుతాయి అంటే ఫస్ట్ మెమరీ స్పేస్లో ఇట్లా మొత్తం 20 స్పేసెస్ వరకు అలాట్ అవుతుందండి. ఈ 20 స్పేసెస్ అంటే ఇవి ఎర్ఎస్ కాన్సెప్ట్లో చెప్పుకుందామండి. 0 ఇండెక్స్ నుంచి 19th ఇండెక్స్ వరకు స్టోర్ అవడం జరుగుతుందండి. ఇక్కడ ఏలో వచ్చేసరికి ఏ స్టోర్ అవుతుంది, ఈ బి వచ్చేసరికి ఫస్ట్ ఇండెక్స్లో స్టోర్ అవడం జరుగుతుంది, సి వచ్చేసరికి నెక్స్ట్ సెకండ్ ఇండెక్స్లో స్టోర్ అవడం జరుగుతుంది, డి వచ్చేసరికి నెక్స్ట్ ఇండెక్స్ అన్నమాట, థర్డ్ ఇండెక్స్, ఇది సెకండ్ ఇండెక్స్, ఇది థర్డ్ ఇండెక్స్లో స్టోర్ అవడం జరుగుతుందండి. ఇట్లా డేటా అనేటటువంటి స్టోర్ అవుతుంది. ఇచ్చినటువంటి స్ట్రింగ్ ఇక్కడ చూడండి హాయ్ అని ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో ప్రింట్ చేస్తున్నాడు. నేమ్లో ఉన్నటువంటి దాన్ని ప్రింట్ చేస్తున్నాడు. అంటే హాయ్ ABCD అని చెప్పేసి మీకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్లో కనుక చూసినట్లయితే మీరు ఎట్ ఏ టైం 2 or more వాల్యూస్ని ఎట్లా మనం స్కాన్ చేసుకోవచ్చు, స్కాన్ఫ్ యూజ్ చేసుకొని అనేది చెప్తున్నాడు. ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ అన్నింటిలో కూడా 1 by 1 స్కాన్ చేసుకున్నాం. ఇప్పుడు అట్లా కాదండి, ఎట్ ఏ టైం మల్టిపుల్ వాల్యూస్ని ఎట్లా సేవ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఒక 2 వేరియబుల్స్ తీసుకున్నాడండి, A, B, రెండు కూడా డిఫరెంట్ డేటా టైప్స్, ఒకటి ఇంటీజర్ ఒకటి ఫ్లోట్. నెక్స్ట్ ఏమంటున్నాడంటే ఎంటర్ ప్రింట్ఎఫ్లో గమనించండి, ఎంటర్ ఇంటీజర్ అండ్ ద ఫ్లోట్ రెండు ఒకేసారి ఎంటర్ చేయమని చెప్తున్నాడు. చూడండి రెండు ఒకేసారి ఎంటర్ చేశాను, 10 కామా ఇవ్వకూడదండి, సారీ 10. అట్లాగే స్పేస్ ఇచ్చేసేసి ఎంటర్ చేయాలండి. సెకండ్ వాల్యూ 10 స్పేస్ ఇచ్చి సమ్ 5.2 అని చెప్పేసి ఇస్తున్నాను. ఇచ్చేసేసి ఎంటర్కి ప్రెస్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ వాల్యూ 10 అనేటటువంటిది చూడండి, ఫస్ట్ చూడండి ఇక్కడ ఏమన్నాడు %d అట్లాగే ఏ అడ్రస్, మీకు మెమరీలో ఏ అనేటటువంటి వేరియబుల్ క్రియేట్ అవుతుంది, దాని అడ్రస్ ఉంటుంది ఏదో సంథింగ్. ఆ అడ్రస్కి ఏమవుతుంది ఈ ఏ అనేటటువంటి ఏలో మీరు ఇచ్చినటువంటి 10 అనేటటువంటిది స్కాన్ అవ్వడం జరుగుతుంది. అట్లాగే ఫ్లోట్ అని చెప్పేసి బి ఇచ్చిన్నారు కదా, ఆ బిలోకి వచ్చేసరికి మీరు ఇచ్చినటువంటి సెకండ్ వాల్యూ వెళ్ళి స్టోర్ అవడం జరుగుతుంది. ప్రింట్ఎఫ్లో స్కాన్ఎఫ్లో రాస్తున్నారు చూడండి, %f అని %b అంటున్నాడు, అంటే బి యొక్క అడ్రస్లోకి నెక్స్ట్ వాల్యూ పంపిస్తున్నాడు. చూడండి ఫార్మాట్ స్ట్రింగ్లో గమనించండి, %d %f అనేటటువంటివి పక్కనే రాసేసామండి. కామా కానీ ఏదైనా స్పెషల్ సింబల్స్ కానీ యూజ్ చేయకూడదు. తర్వాత చూడండి కామా ఇచ్చేసేసి కామా తర్వాత %a మళ్ళా కామా ఇచ్చి %b అంటే వేరియబుల్స్ని ఏం చేస్తున్నాడు ఇక్కడ కామాతో సపరేట్ చేస్తున్నాడు. కానీ ఫార్మాట్ స్ట్రింగ్లో వచ్చేసరికి అట్లా సపరేటర్ ఏం అవసరం లేదండి. కానీ వేరియబుల్స్లో ఇండివిజువల్గా స్కాన్ చేసుకుంటున్నాం కాబట్టి కామాతో వేరియబుల్స్ని సపరేట్ చేయాలండి. నెక్స్ట్ వీటిని ఒకే స్టేట్మెంట్లో ప్రింట్ చేస్తున్నాడు చూడండి, యూ ఎంటర్డ్ %d ప్లేస్ హోల్డర్లో వచ్చేసరికి ఇంటీజర్ వస్తుంది అండ్ %f
ఈ హోల్డర్లో వచ్చేసరికి బిలో ఉన్నటువంటి వాల్యూ వస్తుందండి. నెక్స్ట్ మీకు ప్రింట్ఎఫ్ స్కాన్ స్టేట్మెంట్స్ని యూజ్ చేసుకొని కొన్ని ఎక్సర్సైజెస్ ఇవ్వడం జరిగిందండి. మీకు సి ప్రోగ్రామ్ ఎట్లా రాయాలి, అట్లాగే సిని ఎట్లా డౌన్లోడ్ చేసుకుంటాము, సి ప్రోగ్రామింగ్ ఎట్లా రాయాలి, ఎట్లా రన్ చేయాలి అనేటటువంటిది ఫస్ట్ వీడియోస్లో మనం డిస్కస్ చేయడం జరిగిందండి. ఒకసారి మీకు కనుక సి ఎట్లా రాయాలి, ఎట్లా కంపైల్ చేయాలి, ఎట్లా రన్ చేయాలి ఐడియా లేకపోతే కనుక ఒకసారి ప్రీవియస్ వీడియోస్ని రిఫర్ చేయండి. ఇక్కడ ఈ ఎక్సర్సైజ్లో ఏం చెప్తున్నాడంటే కొన్ని వేరియబుల్స్ని తీసుకోమంటున్నాడు. సమ్ ఇంటీజర్ టైప్ కానివ్వండి, ఫ్లోట్ కానివ్వండి. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఇంటీజర్ వాల్యూస్ని తీసుకోమంటున్నాడు. ఏంటంటే వేరియబుల్ నేమ్స్ ఇస్తున్నాడు. మై ఇంట్ అని, మై క్యార్ అని, మై వేర్ అని, ఎఫ్ నేమ్ అని, ఎల్ నేమ్ అని కొన్ని వేరియబుల్స్ని తీసుకోమని చెప్తున్నాడు. ఆ వేరియబుల్స్ని యూజ్ చేసుకొని కింద ఇచ్చినటువంటి ఎక్సర్సైజెస్ చేయమని చెప్తున్నాడు. చూడండి అండి, మై ఏంటంటే జనరల్గా ఇది వచ్చేసరికి ఇంటీజర్ టైప్ ఉంటుందండి. అదే మై క్యార్ అనేటటువంటిది క్యారెక్టర్ టైప్ ఉంటుందండి. అట్లాగే మై వేర్ అనేటటువంటిది ఇది క్యారెక్టర్ ఆర్ ఫ్లోట్ తీసుకోండి, ఫ్లోట్ టైప్ ఉంటుందండి. అట్లాగే ఎఫ్ నేము, ఎల్ నేము ఈ రెండు వచ్చేసరికి కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్, అంటే ఒక స్ట్రింగ్ అనమాట. స్ట్రింగ్ అంటే మనము పర్సంటేజెస్ యూజ్ చేసుకొని ఎర్రేస్ని యూజ్ చేసుకొని చెప్పుకున్నామండి ప్రీవియస్ ఎగ్జాంపుల్లో. అది ఒకసారి తెలియకపోతే రిఫర్ చేయండి. చూడండి, ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏమంటున్నాడు, ఎంటర్ ద వాల్యూ ఫర్ మై వేర్. చూడండి 10.25ని ఎంటర్ చేసేసి దాన్ని స్క్రీన్ మీద ప్రింట్ చేయమంటున్నాడు. ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్. అంటే 10.25 అనేటటువంటిది ఏంటండి, ఫ్లోట్ మై వేర్ అనేటటువంటిది ఇక్కడ ఫ్లోట్ టైప్ తీసుకొని చేయాలండి. మీకు ఫ్లోట్ ఎట్లా స్కాన్ చేయాలి ఏంటి అనేటటువంటిది ప్రీవియస్ ఎక్సర్సైజ్లో ఇవ్వడం జరిగింది. అట్లాగే నెక్స్ట్ సేల్స్ కోడ్ ఎంటర్ చేయమంటున్నాడు, ఎస్ అని. అంటే ఇక్కడ క్యారెక్టర్ యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ చూడండి, ఇన్పుట్ ఏ క్యారెక్టర్ అండ్ ఏ ఇంటీజర్, రెండు ఎంటర్ చేయమంటున్నాడు. చూడండి, ఫస్ట్ వన్ ఆర్ అనేటటువంటిది ఏంటిదండి, క్యారెక్టర్. అట్లాగే 1 2 3 4 అనేటటువంటిది ఏంటిదండి, ఇంటీజర్. ఎట్ ఏ టైం ఎంటర్ చేయమంటున్నాడు. ఇక్కడ కామా ఇవ్వకూడదండి, స్పేస్ ఇవ్వాలి. వేరియబుల్ డేటాకి మధ్యలో మనము స్పేస్ అనేటటువంటిది ఇవ్వాలి. అట్లాగే ఒక ఇంటీజర్ క్యారెక్టర్ ఎంటర్ చేయమన్నాడు అనుకోండి, ఫస్ట్ ఇంటీజరు తర్వాత క్యారెక్టర్. దీనికి స్కాన్ ఆఫ్ స్టేట్మెంట్ ఎట్లా రాస్తారు ఏంటనేటటువంటిది మీరు ప్రోగ్రామ్ చేయండి. నెక్స్ట్ ఎంటర్ యువర్, ఫిఫ్త్ వన్ చూడండి, ఎంటర్ యువర్ ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్స్. చూడండి, ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ రెండు కూడా ఎంటర్ చేయమంటున్నాడు. అంటే ఇక్కడ రెండు ఎర్రేస్ తీసుకోవాలండి, క్యారెక్టర్ ఎర్రేస్. ఇవి ఒకసారి ప్రీవియస్ ఎగ్జాంపుల్లో ఒకసారి చూడండి. ఇక్కడ ప్రాక్టికల్గా అయితే చేయడానికి ట్రై చేయండి. ఈ ఎర్రేస్ కాన్సెప్ట్ అనేటటువంటి తర్వాత మనం డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అడ్రస్ అంటున్నాడు. మీరు ఒక వేరియబుల్ ఎంటర్ చేశారనుకోండి, ఆ వేరియబుల్ యొక్క అడ్రస్ ప్రింట్ అవ్వాలి. అట్లాగే ఆ అడ్రస్లో ఉన్నటువంటి వాల్యూ అనేటటువంటిది ప్రింట్ అవ్వాలి. ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఇది కనుక మీరు చేయాలి అంటే కనుక ప్రీవియస్గా మనం ఏవైతే వీడియోస్ చేస్తున్నామో వాటిని ఒకసారి రిఫర్ చేయండి. అడ్రస్ ఎట్లా ప్రింట్ చేస్తారు, అడ్రస్ ప్రింట్ చేయడానికి ఏ ఫార్మాట్ స్పెసిఫైర్ వాడతారు, అట్లాగే నార్మల్ వేరియబుల్, అట్లాగే అడ్రస్ కావాలంటే దాని ముందు ఏ సింబల్ వాడాలి, ఇవన్నీ కూడా ముందు వీడియోస్లో చెప్పడం జరిగింది. ఒకసారి ఈ ఎక్సర్సైజ్ చేయబోయే ముందు ఒకసారి అవన్నీ కూడా రిఫర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అట్లాగే మీకు ఏదైనా డౌట్స్ కనుక ఉంటే కనుక కింద కామెంట్స్లో చెప్పండి అండి. థ్యాంక్ యూ.